నమస్కారం. నేను చందు. కొన్నిసార్లు వదిలివేయడమే మంచిది. సాధించేవారు ఎప్పటికీ వదలరు. వదిలిపెట్టేవారు ఎన్నటికీ విజయం సాధించలేరు. వైఫల్యాలు పలకరించిన ప్రతిసారి మనకు వినిపించే మాటలే కదా ఇవి. ప్రేమ, పెళ్ళి, వైఫల్యం, వ్యాపారంలో నష్టాలు, నచ్చని కెరియర్లో కొనసాగటం. ఈ సందిగ్ధతలు మీ జీవితంలో ఉంటే ఏం చేస్తారు? దానిలో కొనసాగుతారా లేదా వదిలివేస్తారా? ఏది ఏమైనా అందులోనూ కొనసాగుతాం, లేకుంటే పరాజితులుగా మిగిలిపోము అంటారా? అయితే ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే అందరికీ జీవితం పూల పాన్పు కాదు. మనతో పాటు కష్ట నష్టాలు, సవాళ్ళు కలిసే ప్రయాణిస్తుంటాయి. అయితే వాటిని ఎదుర్కొనే విధానం ఎవరికి వారిదే ప్రత్యేకం. కొందరు అమ్మాయిలు పట్టువిడప ప్రయత్నిస్తుంటే మరికొందరు ఓపిక తగ్గి వదిలివేయచ్చు కూడా. ఉదాహరణకు, ఒక చెడ్డ వ్యక్తితో రిలేషన్లో ఉన్న మనకు సరిపడని వ్యాపారమైన, ఉద్యోగమైనా సరే, వదిలివేసినంత మాత్రాన దాని అర్థం వాళ్ళు చెడ్డవారనో ఓడిపోయారనో కాదు. ఒక్కోసారి వదిలివేయడం కూడా మన బలాన్ని సూచిస్తుందంటున్నారు నిపుణులు. అదేనా అంటే, దేన్నైనా ఒకరు వదిలివేస్తున్నారంటే దానివల్ల కలుగుతున్న నష్టాల్ని ఎప్పుడు ఎలా నివారించాలో తెలుసుకునే పరిణతి వారిలో ఉందని అర్థమట. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రిస్క్ తీసుకునే సత్తా వారిలో ఉందని భావిస్తున్నారు. అవును మరి దాన్ని కొనసాగించడం వల్ల వచ్చే మేలు కంటే నష్టమే ఎక్కువ. అంటే దాన్ని వదిలివేయడమే ఉత్తమం కదా. అధిగమించలేని సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మన శ్రమ వనరులను వేరే వైపు పెట్టుబడిగా మళ్లించుకుంటే తప్పేముంది? వదిలివేయాలనుకోవడం వెనుక ఏమన్నా సైకాలజీ సంబంధించినది ఏమన్నా ఉందా అంటే, అమెరికా సైకాలజిస్ట్ మార్టిన్ సెలిగ్మన్ దీని గురించి కుక్కలపై ఒక ప్రయోగం చేశారట. అదే కండిషనింగ్ ఎక్స్పెరిమెంట్. కుక్కను ఇంట్లోనే ఉంచి బయటకు వెళ్ళిపోబోతుంటే చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారట. దాంతో అది బయటకు వెళ్ళడానికి ప్రయత్నించకుండా ఉన్న చోటే ఉండడానికి అలవాటు పడింది. పరిస్థితుల మీద నియంత్రణ లేదనుకున్నప్పుడు మనము అలాగే ఉన్న చోటే ఉండిపోతాం. కొత్తవి ప్రయత్నించాలన్నా, చేతిలో ఉన్న పని వదిలివేయాలన్నా భయపడతాం. ఇవే మనల్ని ఎటు కదలనివ్వవట. అలాగని మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుందా? అసాధ్యమైన, ప్రాక్టికల్గా సాధ్యం కాని లక్ష్యాలను చేరుకోవాలనే ప్రయత్నంలో ఒత్తిడిని తీసుకొస్తుంది. ఫలితంగానే చిరాకు, అసంతృప్తులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలాంటప్పుడు పరిస్థితులను అంచనా వేసుకొని వదిలివేయడమే మేలు. అది టాక్సిక్ బంధాలైనా, ఉద్యోగం, వ్యాపారం, మరేదైనా. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. కొన్నిసార్లు వదిలివేయడమే మంచిది. మనకు మనశ్శాంతి లేదు, మన వల్ల కాదు అని అనిపించినప్పుడు అది ఫార్ బెటర్ అన్నమాట వదిలేయడం, అదేదైనా సరే. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.